హే ఆల్, వెల్కమ్ టు ప్రతిభ 2.2. అండ్ నేను మీకైతే పార్ట్ 2 దాకా అయితే పోస్ట్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఎవరైనా మిస్ అయితే మాత్రం చూడండి. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా కేరళలో వచ్చేసి మ్యారేజ్ అని చెప్పా కదా. సో ఇవాళ ఎవరిదైతే మ్యారేజో నేను అదే హౌస్లో వీడియో అయితే షూట్ చేశాను. అసలు ఎలా ఉంది హౌస్ అనేసి జస్ట్ మీకు అసలు కేరళ హౌస్ అంటే ఎలా ఉంటుంది అని జస్ట్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇదైతే మొత్తం వచ్చేసి హాల్ నెక్స్ట్ రూమ్. అంటే ఇక్కడ ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయంటే ఇది ఒక బెడ్రూమ్ అండ్ నేను మీకు ఇందాక ఒకటి చూపించాను ఇప్పుడు అది. అండ్ ఇది టోటల్ 4 బెడ్రూమ్స్ అయితే మనకున్నాయి. ఇది వచ్చేసి హాల్. ఇంకా బయటకు వెళ్ళిపోతే అదైతే మనకి అవుట్ సైడ్కి ఎంట్రన్స్. ఇదైతే బయట. సో నేను మీకు తమ్ముళ్ళని చూసుంటే అర్థమైంది వాళ్ళు ఏ ఫంక్షన్ అనేసి. ఇవాళ అయితే హల్దీ ఫంక్షన్. సో నీట్గా అయితే చూసారు కదా, డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ అసలు ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చేసాము, ఎలా చేశారు నేను మీకు మొత్తం అయితే షూట్ చేస్తాను. చూసేసారు కదా, ఇదైతే బయట అయితే ఇలా అయితే ఉంది. అండ్ వాళ్ళు డెకరేట్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈవినింగ్ అయిపోద్ది కాబట్టి టైం ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి ఇలాగా కిడ్స్ పార్క్ అయితే వచ్చేసాము. సో ఈ పార్క్లో వచ్చేసి నేను మీకు మొత్తం డీటెయిల్డ్గా అన్నీ చూపిస్తూ ఉంటా. అసలు కింద చూసారా అది గ్రాస్. నేనైతే అది దూరం నుంచి చూసి రియల్ గ్రాస్ అనుకున్నాను, బట్ అదేదైతే రియల్ కాదు, అదైతే ప్లాస్టిక్ గ్రాస్. అండ్ కేరళ అంటేనే వాటర్ అండ్ కోకోనట్ ట్రీస్ అందరికి తెలిసింది కదా. సో పక్కన అయితే మనకి వాటర్ వెళ్తూ ఉంటాయి, మనం అక్కడ నించొని కూడా చూడొచ్చు. ఇవైతే మనకి కిందకి స్టెప్స్. సో ఈ స్టెప్స్ మీద అయితే మనం వెళ్ళాలి. చూసారు కదా, అసలు అదంటే మేము వెళ్ళింది అక్కడ ఫంక్షన్ వచ్చేసి 7కి. సో 5:30 or 6 లోపు ఇంటికి వెళ్ళిపోయినా చాలని చెప్పేసి మేమైతే 4కి 3:30కి అలా అయితే బయలుదేరాము. అండ్ ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే అస్సలు స్కిప్ చేయొద్దు అందరూ. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే రూట్. సో నేను మీకు అది మొత్తం చూపించా కదా, ఇదైతే ఆ పార్క్, కరెక్ట్గా పార్క్ మిడిల్లో అయితే ఇలా వాటర్ అయితే ఉన్నాయి. అసలు చూసారా ఎన్ని ఫిషెస్ ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా. అండ్ నేనైతే మా పేరెంట్స్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను, ఎందుకు వాటర్ అలా ఉన్నాయి, బట్ అలాంటి వాటర్లో కూడా ఫిషెస్ అంతా హెల్తీగా అలా ఎలా ఉన్నాయంటే ఫిష్కి కావాల్సిందైతే అలాగా దట్టి వాటర్ అంట. అంటే దాంట్లో గ్రీన్ కలర్లో ఉంది కదా, అది ఉంటే ఫిషెస్కి మంచిది అని అన్నారు. అండ్ చూసారా అవి అసలు ఎలా తింటున్నాయో. పైన మనకి ట్రీ అయితే ఉంది కదా, ఆ ట్రీవి సీడ్స్ అయితే దానిలో పడుతున్నాయి. ఆ సీడ్స్ తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అయితే లోపల. అండ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేలోపు ఇలా అయితే డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా అసలు. అండ్ ఇదైతే హల్దీ ఫంక్షన్ కాబట్టి ఎల్లో అండ్ వైట్ అయితే మంచిగా డిజైన్ చేశారు. అండ్ బంతిపూలు కూడా పెట్టారు. సో నైట్ అయితే 7:38 అయిపోయింది. సో 8కి అయితే స్టార్ట్ చేశారు ఫంక్షన్ అయితే. చూసారు కదా, ఇప్పుడైతే పిక్స్ తీస్తున్నారు వాళ్ళిద్దరే అక్కడ. పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు వచ్చేసి మ్యారేజ్ కార్డ్స్ అయితే వాళ్ళే. అండ్ ఇక్కడ చూసారు కదా, అందరైతే షూట్ చేస్తున్నారు. నాకు ఈ షూటింగ్లో నచ్చింది బ్యాక్ సైడ్ స్మోక్ వేసి అయితే చేశారు, చాలా బాగుంది. అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 4.